నా ప్రసంగం ప్రారంభించే ముందల పిల్లల్ని ఒకటో రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ముందు ఇక్కడ ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నారు? చేతులు పైకెత్తండి. జీజేసీ అండ్ స్కూల్ మొత్తం ఎత్తండి గట్టిగా. మేము బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా మా వాళ్ళు? నాకు ఇచ్చారు కదా. ఓకే, దించండి. గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు? థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఈ షైనింగ్ స్టార్స్ సమావేశానికి వచ్చేసిన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాంటే మీ గురించి ఏర్పాటు చేశాం. మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది. వేదిక ఇటు పక్కన మేము అందరం బ్యాక్ బెంచర్స్. మీలాగా ఫ్రంట్ లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము. మేమందరం బ్యాక్ బెంచర్స్. ఎప్పుడు ఇలాంటి పిల్లలు చూసి మేము అసూయపడేవాళ్ళం. అంత మార్కులు అవసరమా ఇతనికి, వీళ్ళకి ఇంత అవసరం, మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని. కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా మూడోసారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఒక్కసారి అంటే లక్, రెండోసారి అంటే డౌట్, మూడోసారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి, లీప్ దూకాలి, వచ్చిన అవకాశాలని వినియోగించాలి. మీతో ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడతాం. బాగా చదవాలని ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుతున్నా. ఇంకా 12th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చేగల పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఆ పరీక్ష పేరే జీవితం. దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. మన కుటుంబానికి ఒక పరీక్ష పెడతారు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. కష్టకాలాలు అనేది అందరికి వస్తాయి, కానీ ఫోకస్ అనేది చాలా చాలా అవసరం. మీ అందరు తెలుసు 12th క్లాస్ వరకు నేను హైదరాబాద్లో చదివాను. దాని తర్వాత ఇంజనీరింగ్ అమెరికాలో చేశాను, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. MBA కూడా స్టాన్ఫర్డ్లో చేశాను. చాలా మంది అడిగారు భారతదేశానికి అమెరికాకి తేడా ఏంటని. నేను వాళ్ళు ఒకటే చెప్తా, ఇక్కడ ప్రశ్న ఉంటే చేతితే మందలిస్తారు, కానీ అక్కడ ప్రశ్న ఉంటే అడగమని చెప్తారు. అది ఇక్కడ మనందరం నేర్చుకోవాలి. మనకు ఒక క్వశ్చన్ ఉంది, దానికి సమాధానం రావాలి. దేర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ప్రశ్న ఉంటే అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడు పెట్టే పరీక్షని కూడా మనం జయించాలి. అది జయించే శక్తి ఉంది. అది సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి,
రెసిలియన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడ వయోభారం కంపడదు. ఇక్కడ మేము కూర్చున్న మా అందరికన్నా స్పీడ్గా ఆయనే పరిగెడతారు. నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అదే నవ్వుతున్నా. సార్ మహానాడు 3 రోజులు మా పార్టీ ప్రోగ్రాం ఉంటుంది. 3 రోజులు చేసి మేము అందరం పడిపోయాము. మీరేంటి సార్ ఇంత ఫ్రెష్గా ఉన్నారంటే మీకు డిసిప్లిన్ లేదని మమ్మల్ని అందరిని తిట్టారు ఆయన. డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం, ఎన్నింటికి లేస్తాం, డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇది చాలా చాలా అవసరం. మనకు అనిపించవచ్చు అమ్మ నాన్న ఊకే గొడవ పెడుతున్నారు. నన్ను మా అమ్మ బాగా కొట్టేది లేదు, చాలా అల్లరు నేను చిన్నప్పుడు. నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది, ఏం పని లేదా అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇంత డిసిప్లిన్ ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్. అది మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ప్రత్యేకంగా వచ్చేగల ఈరోజు ఎస్పెషల్లీ 12th క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నాం. అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం. ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు, తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూసా. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ అయ్యాం. మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయినా ఒక తల్లి వచ్చింది. ఆమె చెప్పింది ఆమె ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ 21 రోజులు. ఆమె అనింది మీరు నాకు డబ్బులు ఇవ్వదు ఏమివ్వదు, సిఎంసి వెల్లూరుకి ఫోన్ చేసి డి అడిక్షన్కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా 2 పిల్లలు బాగుపడతారు కదా, పాడవరు కదా. అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్గా తీసుకుంటున్నాం. 100% రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్లా. అని ముందు మీరు చూస్తారు. డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్గా తీసుకోవాలి. పారదర్శకంగా మేము నిలబడాలి. క్షణిక ఏదో బాగుంటుంది, మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు, మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల, డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇది ముందు కొనసాగించాలి. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం ఎంత పైకి ఎదిగితే అంత తగ్గి ఉండాలి. ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండాలి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు హ్యూమిలిటీ. కలిసిమెలిసి ఉండాలి. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా మనందరికి అవసరం. చుట్టుపక్కల మంచి మెంటర్స్ పెట్టుకోండి. జీవితంలో సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. వాళ్ళ దగ్గర నిరంతరం నేర్చుకోండి. ఒక రూమ్లో ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ దెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. యూ షుడ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఆర్ స్మార్టర్ దెన్ యూ. నిరంతరం నేర్చుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పతనం అదే. క్యాబినెట్ మీటింగ్లో కానీ మా రివ్యూ మీటింగ్లో కానీ మాకు స్వేచ్ఛ ఇస్తారు మాట్లాడేదానికి. లేదు సార్ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేదానికి, ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడేదానికి మాకు స్వేచ్ఛ ఇస్తారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా
ఆయన ఈరోజు ఇంత సాధించగలుగుతున్నారు, రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలుగుతున్నారు. దయచేసి ఇది మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్వేస్ ట్రావెల్ ద రోడ్ లెస్ ట్రావెల్. అందరూ ఒక దారిలో వెళ్తే దానికి భిన్నంగా ఎందుకు మీరు ఆలోచించకూడదని ప్రశ్నిస్తున్నాం. మీ ముందర నేనే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గం, అంటే ఆవిర్భావం ఒకే ఒకసారి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. 1985లో మేము ఒకసారి గెలిచినాం, దాని తర్వాత గెలవాల. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, మంచి సీట్లోనే కంచుకోవటం సీట్లోనే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. నేను ఒకటే చెప్పిన, ఎప్పుడు గెలవని నియోజకవర్గం అండి, గెలిచి చూపిస్తాను సార్ అన్న. ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. మీ అందరు చూసుంటారు, చాలా మంది ఎగతాళి చేశారు, అన్ని రకాలుగా మాట్లాడారు. కానీ నేను ఏనాడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఆ లక్ష్యం గెలుపు. వీళ్ళు ఊకే అరుస్తున్నారు, ఇదంతా గోల. నేను ఏనాడు పట్టించుకోవాలా, ఏనాడు అదేరపడలా. మన అంతిమ లక్ష్యం గెలుపు అని పెట్టుకున్న తర్వాత ఓడిపోయిన రోజు దగ్గర నుంచి 5 సంవత్సరాలు కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ మంగళగిరి నియోజకవర్గం గెలిచారు. ఇప్పుడే అచ్చెన్న గారు చెప్పారు, సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని చాలా మంది వద్దని చెప్పారు. లేదు, ఛాలెంజ్ ఇక్కడ ఉంది, ప్రజల జీవితాలు మనం మార్చొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను నిలబడతాను, పోరాడతానని చెప్పి ఏకపక్షంగా పనిచేస్తూ ఉంటున్నా. సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది, రోడ్ లెస్ ట్రావెల్ అనేది చాలా చాలా అవసరం. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి. నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతా, భారతీయులు భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తారు, ఇదే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తే చెత్త రోడ్డు పైన వేయరండి. చెత్త కారులో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చెత్త బుట్టలు వేస్తారు. మనమే. సో మార్పు ఏదైతే మన సమాజంలో ఆశిస్తున్నామో అది మనలో మొదలవ్వాలి. చేంజ్ స్టార్ట్స్ విత్ అస్. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరందరూ తయారవ్వాలి. నేను చూసా చాలా మంది, మీ డ్రీమ్ వాల్ చూసా, మీ గ్రాటిట్యూడ్ వాల్ చూసా, మీ అంబిషన్ వాల్ చూసా. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, ఐఏఎస్ అధికారులు అవ్వాలని చాలా మంది రాశారు. డిఫరెంట్ కెరియర్, టీచర్ అవ్వాలని కూడా రాశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్ అవ్వాలని రాశారు. మీ అందరూ ఒక విషయం చెప్పాలి, ఒక సీక్రెట్ చెప్పాలి. ఈరోజు రాలేకపోయారు. విజయరామరాజు గారని, హీస్ కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ టీచర్ ట్రాన్స్ఫర్ హడావుడిలో ఉన్నారు, ఆయన రాలేకపోయారు ఈరోజు మీటింగ్. ఆయన మీలాగనే ప్రతిభ స్టూడెంట్. ప్రభుత్వం దగ్గర ఆనాడు ప్రతిభ అని పేరు ఉండేది, షైనింగ్ స్టార్స్ కి. ప్రతిభ అవార్డు పొంది ఐఏఎస్ అధికారి అయ్యి ఈరోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గా పోస్టింగ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో శక్తి ఉంది. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు మీ జీవిత ప్రయాణంలో మీ సక్సెస్ కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి. నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు. నేను కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా మెంటర్ రాజిరెడ్డి గారు. సో గురుగారు ఎప్పుడు తిరిగి వచ్చిన భారతదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్ళి కలుస్తా, గురుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా, అంతే, వేరే ఎజెండా ఏముండదు. ఇది చాలా చాలా అవసరం. మనం ఈ స్థాయికి వచ్చాయంటే ఉపాధ్యాయులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరి త్యాగంతో మనం ఈ స్థాయికి వచ్చాం. దయచేసి అది మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించాలి. మేము చదివిన టైంకి ఇప్పుడు కాలం కొంచెం మారింది, కానీ గౌరవం అనేది తగ్గకూడదు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వ రంగంలోకి వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. మీ పైన మేము అంత ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయాం, ఎందుకంటే మేము మా కూటమి ప్రభుత్వం వచ్చేగల అప్పటికి మీరు అందరూ 10th క్లాస్కి వచ్చారు. కానీ ప్రధానంగా 100 days యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ తెలుసు, 100 day యాక్షన్ ప్లాన్ పెట్టాం.
కొంచెం ఫోకస్డ్గా చదవాలి, ఏమైనా కరికులం ఉంటే ఫినిష్ చేయాలి, సిలబస్ ఫినిష్ చేయాలనే లక్ష్యంతో పెట్టుకుని అది చేశాం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏకంగా పుస్తకాలు ఇచ్చాం, మధ్యాహ్న భోజనం పథకం ఇచ్చాం. కానీ ఇది తొలి అడుగు మాత్రమే. నా లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా కాదు, ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాం. రాబోయే 4 సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఇప్పుడే అచ్చన్న చెప్తున్నారు వచ్చే సంవత్సరం వచ్చేస్తుందని. మరి అంత స్పీడ్ కాదు, నేను కొంచెం టైం పడుతుంది, కానీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు చాలా మంది నన్ను అన్నారు, కేవలం ప్రభుత్వ పాఠశాలలకి అవార్డులు ఇస్తే బాగుంటుందని. నేను ఒప్పుకోలేదు. షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్లో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్టేట్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ పాఠశాలకు వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మా పైన. ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు. ముందు మీకు గుర్తుంటుంది, మీరు తెలుసుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒక విషయం పైన కోరాలనుకుంటున్నాం ప్రత్యేకంగా. ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న ఒక విషయం, మీరు ఉన్నత చదువులు చదవాలి, బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి. కేవలం డబ్బుల రూపంలో కాదు, రండి, వాలంటీరిజం చేయండి, పిల్లల్ని గైడ్ చేయండి, 10 మందిని ఇన్స్పైర్ చేయండి. ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం, అందరికి ఒక డైరెక్షన్, నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను. ఇంకా చేయాలి, మీరందరిలో కూడా మీ అందరిలో శక్తి ఉంది, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలో వచ్చింది. బీహార్ కన్నా ఒక 0.2% 0.3% మనం వెనకబడి ఉన్నాం. అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ అని పేరు పెట్టి రాబోయే 4 సంవత్సరాలు 100% లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది, ఎందుకంటే మనం 50%లో ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరినీ నేను కోరుతున్నాం. అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. డిఎస్సి కోచింగ్ కానీ, ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ, ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం, కానీ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో, సాధించండి, కష్టపడండి, ఫోకస్డ్గా చేయండి, అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్, మేక్ ఇండియా ప్రౌడ్ అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పటికీ మీ అందరం చాలా ఎక్కువ మాట్లాడేసాం, క్షమించాలి, ఒక 30 minutes లేట్ అయింది నేను వచ్చేగల. ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం, నేను చెప్పిందంటే మీరున్నారు, మీ దగ్గర నుంచి వినేదానికి మేము ఇంత దూరం వచ్చాం. సో ఈ కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, జై హింద్. జస్ట్ బిఫోర్ ఐ ఫినిష్ ఒక చిన్న విషయం, మనందరం చూసాం పహల్గామ్లో ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయులపైన దాడి చేశారు.
భారతదేశం ఎప్పుడు శాంతియుతం కోరిన దేశం. ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం. ఆ జవాన్ పేరు మురళీ నాయక్. తల్లిదండ్రులకి ఒకే ఒక్క బిడ్డ, అంటే అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, ఒకరే ఒకరు. అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా, ఇది అవసరం నీకు, ఒక్కడవే కదా, ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు. రేపు ఏమైనా అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం నా వెనక నిలబడుతుంది. మురళీ నాయక్ లాంటి జవాన్లు ఈరోజు బార్డర్లో మన కోసం నిలబడుతున్నారు కనుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోగలుగుతున్నాం, శాంతియుతమైన వాతావరణంలో మనం కూర్చోగలుగుతున్నాం. సో జవాన్లు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలి. ఎప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, దేశం ఏ పిలిపించినా పేట్రియాటిజం అనేది మనసులో ఉండటమే కాదు, చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే గతంలో చూసాం 2014 నుంచి 14 వరకు 27 ఉగ్రవాద దాడులు జరిగినాయి భారతదేశం పైన, సుమారుగా 27. ఒక్కసారి కూడా మనం తిరిగి చెప్పలేకపోయాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జరిగిందో తగిన గుణపాఠం వాళ్ళు చెప్పాం, దేశం ముందరికెళ్తుంది. మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా అంటే జవాన్ల వల్ల అని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, నేను వందే అంటాను, మీరందరూ మాత్రం అనాలని నేను కోరుతున్నాను. వందే వందే వందే. థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir. Thank you for your inspirational words, sir. As desired, sir, our district definitely strive for 100% literacy in next 4 years. And the initiatives taken by the education department also will definitely coordinate, sir. And క్యారెక్టర్ గురించి చాలా బాగా చెప్పారు. పిల్లలందరూ కూడా దానికి తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ, ఇప్పుడు సార్ విత్ యువర్ పర్మిషన్ ఫ్యూ ఆఫ్ అవర్ చిల్డ్రన్ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ, సార్. సో జాహ్నవి ఫ్రమ్ నారాయణ స్కూల్, పార్వతీపురం. ఒకసారి అమ్మా మైక్ వస్తుంది. బాగా ప్రిపేర్ చేశారా మా వాళ్ళు? సార్ ప్రిపరేషన్ లేకుండా అడగండి, ఏం పర్వాలేదు. సార్ మేము ఒకటే చెప్పాం సార్, జస్ట్ మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఇందాక కూడా అడిగాను సార్, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పి. Hello. Firstly, good afternoon, sir, and to all the dignitaries present over here. I am Jahnavi, daughter of LGS Satyanarayana. I have scored 596 out of 600, sir. My mom came, sir. Parvati, sir. L. Parvati. పార్వతమ్మ నుంచి నమస్కారం తల్లి. నమస్తే. I have scored 596 out of 600, sir. I think the main reason for my score would definitely be the system of education in my school along with the government, and also the hard work of me, my parents, along with my teacher. I really believe hard work pays off. And my father is a contract teacher, sir. He's not in a financially good position right now, but he still tried to support me financially and also emotionally. And also the plan given by the government, like the 100-day plan, preparation plan given by the government, is really boosted up my confidence. It was really helpful for me to focus on particular areas. It really helped me. I'm grateful for the government and also my teachers and my parents. And also, sir, your thought of the Shining Stars Award program is such a great idea, because it will have a significant impact on my juniors to study hard, to be standing here and talk to you. And also, it will also encourage me, motivate me to work even more harder in the future and achieve my goals. I want to become a software engineer in Google. I'm really looking forward for that. Why Google? I'm really interested, sir. I saw lots of people working in Google. I know some of the people. So I really like that life of... Yeah. Well, Google ni Visakhapatnam తీసుకొస్తున్నాం. Oh, super, sir. So we are going to do the data center in Visakhapatnam. Thank you, sir. So that is my agenda. They are coming to Vizag. I'm really grateful, sir. Thank you. Thank you for giving me this opportunity, sir. నన్నేం ప్రశ్న అడగలేదు ఎవరు? I thought of asking 2 questions, but you already answered those during your speech. థర్డ్ క్వశ్చన్ లేదా? మూడో ప్రశ్న లేదా? I only thought of 2 questions. Okay, thank you. I'll say this question, sir. I was about to ask who was your favorite teacher and what kind of student were you during your school days? చాలా ఇరకట్లో పెడుతున్నావు అమ్మా.
విద్యాశాఖ మంత్రిని. కాలేజ్ స్కూల్ డేస్లో అంటే ఎవ్రీ క్లాస్కి ఒక టీచర్ ఉండేవారు, క్లాస్ టీచర్. సో ఒకే టీచర్ నాకు ఎప్పుడు గైడ్ చేయలేదు. కానీ ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇంజనీరింగ్కి వచ్చాగల నాకు మెంటరింగ్ మొత్తం ప్రొఫెసర్ రాజిరెడ్డి గారే నాకు చేస్తాం జరిగింది పిట్స్బర్గ్లో. స్టూడెంట్ పరంగా అంట బాగా అల్లరి చేసేవాడిని, ఒక రౌడీ బ్యాచ్ మేము అందరం యాక్చువల్లీ. బ్యాక్ బెంచర్ అంటే అప్పటికి బాగా పొడుగుండేవాడు కనుక బ్యాక్ బెంచర్ నన్ను ఎప్పుడు వెనకాల వేసేవారు. మేము అందరం ఒక అల్లరి బ్యాచ్, కానీ ఎప్పుడు ఒక లక్ష్మణ్ రేఖను ఎప్పుడు దాటిన వ్యక్తులు కాదు. సో ఎందుకంటే ఉపాధ్యాయులను గౌరవించాలి, ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంట్లో చెప్పేవారు. అండ్ పీటీఏ మీటింగ్ వస్తే రాత్రి ఎన్ని దెబ్బలు పడతాయని డౌట్ వచ్చేది. అంటే అమ్మ ఇంటికి వచ్చినా అది ఎంత గట్టి కొట్టేదా అని డౌట్ వచ్చేది. బట్ different stages of life you go through transformation. So I went through my transformation in 11th and 12th grade. From there నేను అమెరికాకి వెళ్ళాను, అండర్ గ్రాడ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి మోటివేషన్ వచ్చింది. 4 సమ్మర్లు ఉంటే 3 సమ్మర్లు నేను ఇంటర్న్షిప్ చేశాను. 4వ సమ్మర్ నేను అమెరికాలోనే పనిచేశాను. బ్రీఫ్గా ఇండియాకి వచ్చి దాని తర్వాత అనుకోకుండా స్టాన్ఫర్డ్లో నేను అప్లై చేశాను, వచ్చింది. అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు డూ మై MBA. You will be such an inspiration for all the backbenchers, sir. Thank you, ma. And for all us too. Thank you. Thank you, sir. Thank you, Jai Hind. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మామూలుగా సీట్ రాదు సార్, బ్యాంక్ పెట్టామని చెప్తున్నారు, కానీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే కొనుక్కోలేరు ఎవరు. స్టడీడ్ తెలివితేటల మీదనే వస్తుంది. అంటే 10th క్లాస్లో బ్యాక్ బెంచర్ లేని 11th to 12th కల్లా వచ్చి కల్లా మిడిల్కి వచ్చేసాను. ఇంజనీరింగ్ ఫ్రంట్ అయిపోయాను నేను, అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. సో సార్ చెప్పినట్టు గురువులను ఎప్పుడు మర్చిపోకూడదు, అది అందరూ మర్చిపోయిన విషయం. సో హారిక లంక ఫ్రమ్ KGBV GLపురం. సార్ GLపురం ఈజ్ ఎ కంప్లీట్ ట్రైబల్ విలేజ్, సార్, ట్రైబల్ మండల్. ఎస్, హారిక మైక్. గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద గల పెద్దలకు, అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చిన నా తోటి విద్యార్థులకు నా ఆహ్వానం. నా పేరు లంకహారిక. నేను KGBV గుమ్మలక్ష్మీపురం 10వ తరగతిలో 565 మార్కులతో 2వ స్థానంలో, మండలంలో 4వ స్థానంలో నిలిచాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఈ సక్సెస్ లో నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ కి, మా ప్రిన్సిపల్ మ్యామ్ కి మరియు మా టీచర్స్ కి నా ఈ కృతజ్ఞతలు. మేము చదువుకోవడానికి అన్ని వసతులు, బుక్స్, బెంచెస్ ఇవన్నీ కల్పించిన గౌరవ సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, మిగతా అధికారులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మా జిల్లాలో మై స్కూల్ మై ప్రైడ్ అనే ప్రోగ్రాం ద్వారా మా కలెక్టర్ సార్ మేము ఎలా చదువుతున్నాం, ఎలా ఉన్నాం అని తెలుసుకునేవారు. నేను ట్రైబల్ ఏరియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను సార్. నేను KGBV గుమ్మలక్ష్మీపురంలో 7th క్లాస్లో జాయిన్ అయినప్పుడు చదువు పరంగా, మీడియం పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను. మా చుట్టుపక్కల ప్రాంతంలో కొంతమంది పిల్లలు చదువుకు దూరం అవ్వడం నేను కొన్ని సందర్భాల్లో చూశాను సార్. ప్రస్తుతం వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం సహకారంతో చదువుకుంటున్నారు. ప్రభుత్వం KGBVల ద్వారా మమ్మల్ని చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్స్పెషల్లీ మా చుట్టుపక్కల గ్రామంలో KGBV సీట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ కొంతమందికి దొరకవు. 6th క్లాస్లో 40 సీట్స్ మాత్రమే ఉండటం వల్ల దానికి మించిన జాయినింగ్స్ అవ్వవు. సో పాసిబిలిటీ ఉంటే 6th క్లాస్లో ఇంకొంచెం సీట్స్ పెంచినట్లయితే ఇంకొంతమంది విద్యార్థులు చదువుకోగలరని నేను మీకు తెలియజేస్తున్నాను సార్. లాస్ట్ ఇయర్ December 7th కండక్ట్ చేసిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నాకు అన్నింటికంటే చాలా బాగా నచ్చింది సార్. ఆ రోజు పేరెంట్స్ స్కూల్కి రావడం, మా ప్రోగ్రెస్ ని టీచర్స్ తో డిస్కస్ చేయడం, ఆ ముగ్గుల పోటీలు, ఆటలు, వాళ్ళతో మేము భోజనం చేయడం, ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఆ రోజు నిజంగా ఒక పండగలా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను IPS ఆఫీసర్ కావాలి అనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో పెద్ద పెద్ద చదువులు చదివి జాబ్స్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు సార్. ఆ లోటు నేను నెరవేర్చాలి అనుకుంటున్నాను. మా ఫాదర్ ఒక ఫార్మర్, వాళ్ళు మమ్మల్ని చదివించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. సో వాళ్ళ కష్టానికి ఫలితంగా నేను బాగా చదివి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను. నేను IPS ఆఫీసర్ అయ్యి మా సమాజంలో మంచి చేయడం భాగం అవ్వాలని నా కోరిక సార్. నేను ఖచ్చితంగా IPS ఆఫీసర్ అయ్యి మా చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా ప్రోత్సహించి
ఇంకా గర్ల్స్ని హెరాస్ చేసిన వాళ్ళని పక్కగా నేను నా అదుపులో తీసుకుంటాను సార్. మైండ్లో మన పేరెంట్స్ కష్టం ఉంటే మనం అంత స్థాయికైనా చేరుకోగలం అనేది నా నమ్మకం. సో ఏది కావాలన్నా మనకి క్రమశిక్షణ అనేది అవసరం అని నేర్పిన మా కేజీబీవీ పాఠశాలని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఈ షైనింగ్ స్టార్ అవార్డ్స్కి నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ అవార్డ్స్ అందుకుంటున్న మా తోటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. ప్రభుత్వం మనకు అందించిన ప్రోత్సాహంతో మనం మరింత ఉత్సాహంగా చదువుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని అందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నన్నేం ప్రశ్న అడగలేదమ్మా. నో క్వశ్చన్స్. సార్, మీకు ఇలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మీరు చదువుకునే రోజుల్లో? చెప్పా కదా నేను సరిగ్గా చదవలేదండి. సార్, మీరు బాగా చదివారు కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు. పట్టుదల ఉంది కనుక విద్యాశాఖ మంత్రి చెల్లి. మేమందరం నవ్వుకునే వాళ్ళం. మాకు స్టాన్ఫర్డ్ లో ఆర్జీ మిల్లర్స్ అని ఉంటారు. అంటే దే ఆర్ ద టాప్ 5% ఆఫ్ ద క్లాస్. మేమందరం ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని చెప్పుకునే వాళ్ళం. అంటే వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళకి అవార్డులు వస్తే వాళ్ళ మిత్రులు మనం అని చెప్పుకునే వాళ్ళం. అంటే నేను ఎక్కువ నమ్మిందమ్మా కేవలం చదువే కాదు, క్లాస్ తర్వాత మన కొలీగ్స్తో అంటే విద్యార్థులతో కూర్చుని వాళ్ళందరితో నేను మాట్లాడేవాడిని. ఎంబీఏ తీసుకుంటే అనేక దేశాల నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ దేశంలో కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి, ఒక సమస్యకి రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే కారణం ఏంటి, అది ఎక్కువ మేము డిస్కస్ చేశాను. ఎందుకంటే అవన్నీ మీకు ఎంబీఏ పుస్తకాల్లో రావు, క్లాస్లో ఎవరు చెప్పలేరు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. Sir, now Kadagala Kusuma sir, ZP High School, Pedadimili. Good afternoon to all. First of all, our educational minister sir and my salutations and greetings to all elders who graced on this stage. My name is K. Kusuma. I am coming from ZPH School, Pedadimli, Bamin Mandal. I selected for Shining Star Awards in category CWNS. Thank you for choosing me, sir. I got 435 marks out of 500 in SSC board exams. Today, providing rewards to students who excelled on the SSC board exams. It is a very special program to us. This will not only encourage many people like me, but also give a hope to future generations. In previous time, there is no recognition of Divyanga people, but our educational minister and collector sir give 3 Shining Stars awards to Divyanga people. I feel so happy to that, sir. Thank you so much. I am study from 1st class to 5th class in MPP school Pedadimli and 6th class to 10th class ZPH school Pedadimli. I am not able to walk like normal children. My parents and friends helped me to go to school. They are very hard work for me. I never forget their services in my life. My classmates also helped me to a lot while I am going to eat midday meal, studying and others, so I never forget their help. Our school staff also encouraged me a lot. Especially my social teacher motivated me a lot. I never forget his services. In my childhood time, I could not walk at all. At that time, the wheelchairs, capillaries and physiotherapy services provided by Samagra Shiksha were very useful in my life. I want to become a software engineer in the future. My mother and father worked as a wage laborers. So I study well and get software job and good take care of my grandparents, mother and father. And I will help children like me.
I would like to thank you to all for giving me this opportunity. Thank you, sir. అమ్మా నో క్వశ్చన్స్. అమ్మ నాన్న వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడ నుంచోమనండి. తల్లి నమస్కారం అమ్మా. నో వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సొసైటీ ఈస్ నాట్ ఫేర్. ఎస్పెషలీ విత్ డిసేబుల్డ్ వీఆర్ నాట్ ఫేర్. బట్ యూ మేడ్ అస్ ప్రౌడ్. యూ షుడ్ కంటిన్యూ టు డూ దిస్. ఇదొక పరీక్ష అనుకుని ముందరికెళ్ళు చెల్లి. వీఆర్ ఆల్ విత్ యూ. ద స్టేట్ ఈస్ విత్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. స్టూడెంట్స్ లాస్ట్ లో మీరు చెప్పింది అవుతుంది ఇంట్రడక్షన్. లాస్ట్ లో ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. అందులో రిషిత ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్ కురుపాం. Good morning, sir, and all other dignitaries on the dais. I am Rishita, daughter of Shankar Rao, who is a farmer. I studied 10th class in ZPHS Kurpam. I scored 591 marks in SSC examination. I feel very happy to stand here. Thank you for selecting me to this program, sir. This moment is a dream come true for me. This achievement is not just mine, it's the result of constant support of my teachers, parents and friends who encouraged me every step of the way. I followed guidelines of my teachers. I followed proper study plans and revised regularly. My parents also played a major role by always motivates me. In this journey, one of the most important lessons I have learned, success is not about achieving high marks. It's about knowledge we gain and the character we build along the way. And also, I learned importance of time management and dedication and hard work. Success is not come in one day. It's take time, patience and hard work. I want to become an engineer. I hope to inspire others to pursue their dreams with passion. I thank Educational Department of Andhra Pradesh for giving us good learning environment. One of my suggestion is it would nice to have a special period for library, sir. I thank my parents, teachers and my friends. ఏంటి ఎవరు అమ్మ పేరు చెప్పట్లేదు, నాన్న పేరే చెప్తున్నారు? సుజాత సార్. మళ్ళీ అమ్మ పేరు చెప్పలే, అమ్మ వచ్చారా? లేదు సార్, డాడీ వచ్చారు. నాన్నగారు వచ్చారు, అందుకే నాన్నగారు పేరు చెప్పావా? అమ్మ వీ డిడ్ంట్ సెలెక్ట్ యూ. ఇక్కడ మీరు అందరూ మీ ఓన్ మెరిట్ పైన ఉన్నారు, ప్రభుత్వం సెలెక్ట్ చేయాల. సో ఈరోజు మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు పడిన కష్టం, డిసిప్లిన్, ఓరియంటేషన్ ఇస్ వాట్ మేడ్ ఇట్ ఆల్. డెఫినెట్లీ అమ్మా లైబ్రరీస్ పైన చాలా శ్రద్ధ పెట్టాలి. వాస్తవంగా చెప్పాలంటే మన పాఠశాలలో కానివ్వండి, గ్రామాల్లో, మండలం, నియోజకవర్గ స్థాయి లైబ్రరీస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దరిదాపులోకి వెళ్ళావు. ఇట్స్ మై డిపార్ట్మెంట్. చాలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. ఇప్పుడే లీడర్షిప్ మొత్తం మార్చి రీజనల్ లైబ్రరీస్, స్టేట్ లైబ్రరీ కూడా మన దగ్గర లేదు ఇప్పుడు. వాస్తవంగా బైఫర్కేషన్లో హైదరాబాద్లో ఉండిపోయింది. అమరావతిలో నారాయణ గారితో నేను మాట్లాడాను. వీ గోయింగ్ టు బిల్డ్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ. దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి లైబ్రరీలు పెట్టి ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి జానర్ ఉండాలి, అక్కడ ఎలాంటి పీరియాడికల్స్ అవైలబుల్ ఉండాలి, దానిపైన వీఆర్ వర్కింగ్ అవుట్ అమ్మా. ఐఎమ్ 100% విత్ యూ. అపార్ట్ ఫ్రమ్ జస్ట్ స్టడీయింగ్ లైబ్రరీ, స్పోర్ట్స్, ఎన్సిసి, యోగా ఈజ్ అ బిగ్ పుష్ నౌ. ప్రధాన మంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు యోగా. వాస్తవంగా మేము అందరం భయపడుతున్నాం, ఎందుకంటే 21 తారీఖు ప్రధానమంత్రి గారు పక్కన మేము అందరం యోగా చేయాలి. అచ్చెన్నాయుడు గారు స్టార్ట్ చేశారు లేదో ప్రాక్టీస్, నేను అది కూడా వెనకాల పడుతున్నా. మీ ఇద్దరు నవ్వుకున్నాం, నిద్రాసనం అవుతే బాగానే ఉంటుంది, అది చేయగలుగుతాం, మిగతాది ఏం చేయలేమని. ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ద ఇంజిన్ దట్ డ్రైవ్స్ us. సో ప్రధాన మంత్రి గారు ఇస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యోగా. సో అన్న నేను జోక్గా ఆడుకుంటూ ఉంటాం క్యాబినెట్లో. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్.
సో గోయింగ్ టు బ్రింగ్ దిస్ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అమ్మా. ఇప్పుడు మీరు చూస్తే రాజ్యాంగం అనేది చాలా మందికి అర్థం అవట్లా. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? సో పిల్లల కోసం ప్రత్యేకంగా అమర్చకతని కమిషన్ చేసి పిల్లల కోసం రాజ్యాంగం రాస్తున్నాం. చాగంటి కోటేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారు మారల్ వాల్యూస్ కోసం అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన నియమించారు. నిజంగానే ఆయన అభినందించాలి. ఒక్క పర్కు తీసుకోవట్లేదు ఆయన. బట్ ఆయన వీడియోస్ తయారు చేసి మీ రాబోయే బ్యాచెస్కి ఆ పుస్తకాలు ఇస్తున్నాం తల్లి. సో మారల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. చెల్లి చెప్పింది రెస్పెక్టింగ్ ఉమెన్. ప్రాబ్లం ఏంటంటే మహిళల్ని గౌరవించాలనేది మన దగ్గర మొదలవాలి, మన ఇంట్లో మొదలవాలి. నేను గతంలో కూడా చెప్పా, తెలుగు భాషలో కొన్ని కొలెక్యువల్ వర్డ్స్ ఉంటాయి. గాజులు తోడుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దు, చీర కట్టుకునేవా అని. ఐ డిసగ్రీ విత్ దట్. నేను అనేక వేదికలు నేను మాట్లాడేది కరెక్ట్ కాదు, ముందల అది మనం మానేయాలి. సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకి ఫోటోలు ఉంటాయి. గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది. ఎందుకు ఉండాలి అట్లా? ఇప్పుడు నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది. బ్రహ్మని నేను కలిసి అమెరికాలో చదువుకుంటూ కలిసి ఉన్నాం. 50% వర్క్ చేసేవాళ్ళం. 50-50 ఏం ఫీలింగే లేదు. సో అందుకే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లో మార్చా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంటి పనులు 50-50%. ఆడవాళ్ళు 50, మగవాళ్ళు 50 చేయాలి. అంటే మహిళలను గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలని ఇంట్లో మొదలవ్వాలి. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి. అది కూడా చాలా సీరియస్ గా తీసుకుని మన కరికులంలో ఇన్వైట్ చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు కూడా అది కరికులంలో ఇన్వైట్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మార్పులు స్టార్ట్ చేసాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో ఐ అగ్రీ విత్ యూ మా. అపార్ట్ ఫ్రమ్ లైబ్రరీస్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్ మోర్. థ్యాంక్ యూ మా. జై హింద్. క్వశ్చన్ ఉన్నట్టుంది, అడుగుతారా? అడుగుతాను సార్. అడగమ్మా. మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరమ్మా? మీ యొక్క ఇన్స్పిరేషన్. ఓహ్, ఎవరు? నా ప్రశ్న నేను చెప్పాల్సిన సమాధానం ఎవరో చెప్పేస్తారు ఇంకా నుంచి. అంటే ఐఎమ్ వెరీ లక్కీ. నేను ఎప్పుడంటే జెనెటిక్ జాక్పాట్ కొట్టాను. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ లాంటి తాతగారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఉంటాం. నిజంగా నేను అదృష్టం. వాళ్ళ పనితీరు, పని విధానం, సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగానే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే బాబు గారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి. ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కూర్చుని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి, చేయాలని తప్పని ఉంటుంది. మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు, అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీసుకెళ్లారు. దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారు తర్వాత, అంటే పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే, టెలికాం రిఫార్మ్స్ కానీ, ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ, రోడ్స్ సంబంధించిన రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కానీ, హెల్త్లో రిఫార్మ్స్ కానీ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు. సో ఐ ట్రూలీ అడ్మైర్ హిమ్. ఇంటర్నేషనల్లీ లీ కువాన్ యూ గారు అందరు చదవాలి. లీ కువాన్ యూ అనే వ్యక్తి మన సింగపూర్కి తొలి ప్రధానమంత్రి, ఫస్ట్ అండ్ కంటిన్యూ అయ్యారు. ఆయన ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక ఫైనాన్షియల్ పవర్ హౌస్ గా తయారు చేశారు. అదంతా ఆయన విజన్, ఆయన డైరెక్షన్ తో. సో నిజంగానే ఐ హావ్ కమ్ టు రియలీ అడ్మైర్ హిమ్ అండ్ అప్రిషియేట్ ఇట్. సో వెరీ లాంగ్ ఆన్సర్ ఫర్ ఎ షార్ట్ క్వశ్చన్. Sir, I believe this program is useful to the students who are achieving awards, but not only the students, also useful to the who are watching and learning. Absolutely అమ్మా. జూలై 12 తర్వాత నేను ఇంకా పాఠశాలలు బాగా తిరుగుతాలేండి. వెళ్ళి ఐ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు మీట్ స్టూడెంట్స్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ దర్ ఇష్యూస్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఆంధ్రప్రదేశ్. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. అండ్ ఐ వాంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు లీడ్.
మనం ఢిల్లీ మోడల్ అని విన్నాం, మన ఇతర రాష్ట్ర మోడల్ అని విన్నాం. రాబోయే 2 సంవత్సరాల ఆంధ్ర మోడల్ ఏంటో దేశానికి ప్రపంచానికి చూపిద్దాం. అది ఒక లక్ష్యంగా పెట్టుకుని నేను పనిచేస్తున్నా. థ్యాంక్ యూ. Thank you for giving this opportunity, sir. Jai Hind. జై హింద్. Sahiti Panda, Sri Sai School, Salur. Good morning, sir. First of all, respected Honorable Education Minister Nara Lokesh Garu and all other dignitaries present on the dais. I am Sahiti Panda from Saluru. I was studying from 6th class to 10th class in Sri Sai Surya School, Saluru, Parvatipuram, Manyam district. And I got 593 marks out of 600 in 10th class examination. I think it's my privilege to have this opportunity to show my gratitude here because of the support and guidance of my parents and teachers. Firstly, I want to thank my school teachers and parents. And Navyandra Nirmata, Swarnandra Srishtikarta, our vision creator, our respected Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu Garu, and young, dynamic and dedicated leader, Sri Nara Lokesh Garu. Both of them provided a good educational environment and facilities in all schools, like midday meals, Dokka Sitama midday meals, and Sri Sarvepalli Radhakrishna Students Kit, 100 days action plan for 10th class students, etc. All these programs and schemes are very useful to all the students present here. And I'm so happy to receive this award. I'm so honored, truly. I think it's a great and inspiration and motivation for the future generation in our state. And I want to remember Nara Chandrababu Garu words that ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, చదువులు ఆనందంగా సాగాలి, ఎంత కష్టపడిన పనైనా ఇష్టపడి చేస్తే సులభం అవుతుంది. All these important sayings I will keep in my mind and I will get more success in future. Thank you for giving this opportunity. Jai Hind, sir. నో క్వశ్చన్. No, sir. థ్యాంక్ యూ. జై హింద్ అమ్మా. Jai Hind, sir. చెల్లికి అమ్మా, రైట్ సైడ్ చెల్లికి మాడతాను. పేరు చెప్పమ్మా. నేను 5 సంవత్సరాలు హెరిటేజ్ లో ఐ వర్క్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వెన్ ఐ మిస్ మై క్వార్టర్లీ నంబర్స్ ఐ యూస్ టు బి వరిడ్. రాజకీయంగా డెఫినెట్లీ నేను ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డా. మొదటి రోజు అయితే ఇట్ టుక్ టైం, అని ఇంత చేశానే ఎక్కడ మిస్ అయ్యానని బాధ ఉంది. కానీ నేను చెప్పినట్లు దీస్ ఆర్ ఆల్ లెసన్స్. వి ఆల్ లెర్న్ లైఫ్ లెసన్స్. వింతేనండి, నేను చూస్తున్నానమ్మా, ఎవరన్నా ఒక సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు రావాలండి? ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ అవర్ వరల్డ్. జీవితంలో మనకు అనేక పరీక్షలు రాబోతున్నాయి. దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ. Sir, another question. It was not about 10th and 11th grade students. You can ask any question, amma. You If you have a question, you need to ask Aditi. Okay, sir. You haven't given time for DSC preparations. Why you haven't gave the time for them? Amma, DSC విషయంలో మీరు చూస్తే the entire syllabus was given in December. Yes, sir. సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యేదానికి, కవర్ అయ్యేదానికి. డిఎస్సి మేము అనౌన్స్ చేసిన, నోటిఫికేషన్ వేసిన తర్వాత 23 కేసులు వేశారు. కెన్ యూ ఇమాజిన్? 23 కేసెస్. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. నేను ఎప్పుడు చెప్పాను, విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లల్లో నేను రాజకీయాలు మాట్లాడను. బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పా. కరెక్ట్. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, నా ఫోటో లేదు, ఎవడు ఫోటో లేదు, మీదే. డిఎస్సి పైన 23 కేసులు ఇస్తారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి. దెర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్, మీకు 7 నెలలు ఇచ్చా ప్రిపేర్ అయ్యేదానికి. ఐ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ అండ్ ఐ టోల్డ్ ఎవ్రీవన్ దట్ డిఎస్సి ఇస్ కమింగ్. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ టోల్డ్ వెన్ డిఎస్సి ఇస్ ఆల్సో గోయింగ్ టు బి అనౌన్స్డ్ వెరీ క్లియర్లీ. ఏ మంత్ నేను డిఎస్సి ప్రకటిస్తున్నా అని చెప్పాను. మై ఓన్లీ కన్సర్న్ వాస్ దట్ దేర్ లాట్ ఆఫ్ లీగల్ లిటిగేషన్. కావాలని కొంతమంది స్వార్థపరులు అనొచ్చు, వాట్ ఎవర్ హిడెన్ ఎజెండా దే మైట్ హావ్, దే విల్ స్టాప్ డిఎస్సి అని. So that is why I'm requesting everyone who's looking at wanting to be a government teacher that every year we really want to do DSC in a very systematic manner. Syllabus transparent ga mundale cheptam, prepare avandi. Once notified, within 45 days we'll host the exams.
So you need to know something. This was the second time that I'm seeing you. I had seen you already in the Novotel last year, I guess. In September, you had came for tender Bhogapuram Airport. That was such a great project, sir, that you had done. And I've seen Sandhya Rani ma'am so many times in Salur. I thought, Salur people love Sandhya Rani very much, I guess. She love her. And I am daughter of Ragana Suguna and Ragana Nagraju. He is my father. His name is Nagraju. He is MEO2 from Rambhadrapuram. Oh, namaskaram. Sir, my family felt very proud to stand in front of you and give some speech. And my mother had called all my family members and they had, she have selected for Shining Star Award. She is taking award with the hands of Nara Lokesh. That's a great thing. Everybody congratulated me. Sir, another problem, I think it's there in this program. వచ్చేటప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వకుండా వచ్చారు సార్. అంటే లైక్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ టౌన్ వచ్చారు వాళ్ళ థింగ్స్ తో. బట్ దేర్ ఇస్ ఈవెన్ తో దేర్ ఇస్ నో ప్లేస్ టు కీప్ దేర్ పర్సనల్ థింగ్స్ ఇన్ దిస్ బిల్డింగ్ సార్. Okay, ma. No, that's a good feedback. I think we are here to learn. Correct it. I think Definitely we'll give guidelines. Many parents had disappointed at that thing. No, thank you very much for the feedback. ఎందుకంటే మొదటిసారి మేము కూడా నిర్వహిస్తున్నాం, మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. Definitely we take this feedback in a very good spirit and we'll definitely work on it, amma. Sir, I think you have to visit Salur at once. Definitely మేడం గారు నన్ను పిలవట్లేదమ్మా. మొన్న సాలూర్ పండుగ అయ్యింది సార్, 15 years కి ఒకసారి వచ్చింది. I thought, oh madam haven't, I wish she invited Pawan Kalyan and you తప్పనిసరిగా to Salur. పవన్ అన్న కూడా చెప్తా మీరు పిలిచారని. Okay sir. No, definitely we'll visit, amma. I hope you'll recognize me next time if there is chance to meet you. Absolutely. Thank you much. Jai Hind. Thank you sir. ಮಾಡ್ತಾರಾ ಸರ್ ಇಂಟರ್ಮೀಡಿಯೇಟ್ Yeah. मोहम्मद सबनूर हाँ जी. She is from Vedanta Junior College, Parvatipuram. But गुड मॉर्निंग सर, मेरा नाम सबनूर है. मैं वेदांता जूनियर कॉलेज में पढ़ती हूँ. बाईपीसी कोर्स लेकर 2025 में पास हुई हूँ 932 आउट ऑफ 1000 मार्क्स में. मेरे पापा बिजनेसमैन हैं और मेरी मम्मी होम मेकर है. तो शाइनिंग स्टार अवार्ड पाकर सबसे पहले मैं हमारे आंध्र प्रदेश गवर्नमेंट चीफ मिनिस्टर श्री नारा चंद्रबाबू जी को और विद्या शिक्षा मंत्री श्री नारा लोकेश जी को मेरा बहुत बहुत धन्यवाद. सरकार के क्षेत्र में उठाए गए क्रांतिकरण कदम और युवाओं को रोजगार प्रदान कराना और उनको तथा अच्छे मार्ग प्रसिद्ध कराने के लिए उनका बहुत बहुत धन्यवाद. रिसेंटली मैंने न्यूज़ में पढ़ा था कि आप कई स्कूल्स और कॉलेज में विजिट हुए और वहाँ के बच्चों से अपनी समस्याएं पूछी थी. तो वहाँ के कुछ बच्चों ने आपको उनकी समस्याएं सुनाई. तो एक बच्ची ने आपसे कहा कि उनके गांव में रोड्स नहीं थे, तो आपने उन गांव में रोड्स बनवाई. और एक बच्ची ने मतलब फाइनेंशियली सपोर्ट मांगा आपसे, तो उनको आपने फुल फाइनेंशियली सपोर्ट भी दिया. तो मुझे ये बात बहुत अच्छी लगी कि हमारी पढ़ाई सिर्फ हमें ही नहीं बल्कि हमारे स्कूल कॉलेज और गांव को भी यूज हो सकती है, बेनिफिट्स दे सकती है. तो मैं बस यही चाहूंगी कि हम जैसी महिलाओं को भी आगे लाएं और महिलाओं को भी समर्थन करें ताकि हम अपने गांव का, देश का और राष्ट्र का नाम भी रोशन करें. थैंक यू. थैंक यू वेरी मच. नहीं, आपके जो इनपुट है वो बहुत वैलिड है. मैं एक बार बात करूंगा एमएलए से. अगर बेस्ट रिजल्ट्स आए वो गांव में, वो जो भी रोड्स वो सब बनाना है वो हमारा जिम्मेदारी है बोल के मैं एक बार डिस्कस करके एक अच्छा आइडिया दिया कि ऐसे करना है. अच्छा सोचे कि जो किसी गांव में अच्छा रिजल्ट्स आया वो एक स्कूल में जो भी इंफ्रास्ट्रक्चर है वो गांव का वो बनाने का जिम्मेदारी हम लेने का है. जी बहुत बढ़िया आइडिया है. एक बार मैं सबसे बात करके फिर आई कम बैक टू. थैंक यू. जय हिंद. थैंक यू. जय. Thank you, Sabnur. Sir, finally, sir, Kalishetti Kiran Kumar, Government Junior College, Kurupam. గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారికి అలాగే మిగతా పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు కలిశెట్టి కిరణ్ కుమార్.
మా నాన్నగారి పేరు కలిశెట్టి ధర్మారావు, మా అమ్మగారి పేరు కలిశెట్టి భారతి. మా నాన్నగారు లేరు సార్. మా అమ్మగారు డైలీ వేజ్ వర్కర్. నేను కురుపాం జడ్పీ హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. కురుపాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో హెచ్ఈసి చదివాను సార్. ఈ అవార్డు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను భవిష్యత్తులో పాలిటిక్స్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏమవ్వాలనుకుంటున్నామా? పాలిటిక్స్ ప్రొఫెసర్ సార్. పాలిటిక్స్ ప్రొఫెసర్? అవును సార్. పొలిటికల్ సైన్స్? అదే, అవును సార్. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. సార్ వచ్చి చేరిపో అమ్మా, రెడీగా ఉన్నారు. చిరంజీవి గారు మా అందరు పాఠాలు చెప్తున్నారు ఇక్కడ. సరే, మీరు వచ్చేయచ్చు. పార్టీలో పాఠాలు చెప్తున్నారు మాస్టర్ గారు, హెచ్ఆర్డి చైర్మన్ అయినా. చెప్పమ్మా. మన చంద్రన్న ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అలాగే స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వీటిని సద్వినియోగపరుచుకొని మేము బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. దీని ద్వారా మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దూరం చేసింది. అలాగే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చంద్రన్న ప్రభుత్వం మాకు చక్కని ఆహారాన్ని అందించారు. దీని ద్వారా మేము మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి కళాశాల మూసే సమయం వరకు చక్కగా చదువుకునే అవకాశం ప్రభుత్వం మాకు కల్పించింది. ఈ విధమైన సదుపాయాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అందించిన చంద్రన్న ప్రభుత్వానికి, అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. జై హింద్. కిరణ్, మీకు కంటి చూపు చిన్నప్పటి నుంచి లేదమ్మా? చిన్నప్పటి నుండే ఉంది సార్. అమ్మా? చిన్నప్పటి నుండే ఉంది సార్. లేదు. బాగా చదవాలని ఎవరు చెప్పారు? నువ్వేనా సెల్ఫ్ మోటివేటెడా లేదంటే తల్లిదండ్రులు చెప్పారా గట్టిగా? పేరెంట్స్ అండ్ టీచర్స్. వచ్చారా? అమ్మ నాన్న వచ్చారమ్మా? వచ్చారు సార్. అమ్మ వచ్చారు సార్. నాన్నగారు లేరు అన్నారు, అమ్మ ఉన్నారు. నమస్కారం తల్లి. నాన్నగారు లేరు కదా? గుడ్. ఇది గుడ్ అమ్మా. యూ మేడ్ us all proud, Kiran. Okay, thank you sir. We're really proud of you. You continue the good work. We will support you. Okay sir, thank you sir. Thank you ma. Jai Hind, Kiran. Jai Hind. Thank you, sir. Kiran is very hardworking. Now, finally, one IIT selected Mr. K. Abhiram from AP Tribal Residential School, College of Excellence, Jogimpeta. సభను అలంకరించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్, గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అతిరథ మహారథులందరికీ, అలాగే పేరెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కారం అభిరామ్. నేను APTRRS కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ జోగింపేటలో చదువుతున్నాను. నేను ఐపీలోని 1000కి 977 స్కోర్ చేశాను. నేను ఇక్కడ జోగింపేటలోని ప్రభుత్వం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్లోని ఫస్ట్ ర్యాంక్ వచ్చి జాయిన్ అయ్యాను. ఈ కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక డిస్టిక్ వాళ్ళొక్కళ్ళే చదవరు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా శ్రీకాకుళం, మన్యం, ఈ మొత్తం డిస్టిక్ చదువుతారు. నేను ASR డిస్టిక్ నుంచి వచ్చాను. అయితే ఈ డిస్టిక్లో అదేవిధంగా ఇక్కడ IIT, నీట్, ఎప్సెట్ కోచింగ్స్ కూడా ఇస్తారు. అందులో నాకు NIT, IIT ర్యాంక్ కూడా వచ్చింది. అది క్రెడిట్ మొత్తం మా పేరెంట్స్కి, అదేవిధంగా నాకు పాఠాలు చెప్పిన టీచర్స్కి. అయితే మా నాన్నగారు ఒక ఆటో డ్రైవర్. ఆయన కష్టపడితే మేము సర్వైవ్ అవ్వగలం. అయితే మా నాన్నగారు కష్టాన్ని గుర్తులో ఉంచుకొని నేను చదువుకున్నాను. అదేవిధంగా మాకున్న ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ. మా అమ్మగారు హౌస్ హోల్డర్, ఇంట్లోనే ఉంటారు. మాకు ఒక అక్క, మా అక్క బీటెక్ చదువుతున్నారు, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్కి ఎంటర్ అయ్యారు. వాళ్ళ కష్టాన్ని మైండ్లో ఉంచుకొని మేమిద్దరం కష్టపడుతున్నాము. ఈ కాలేజీలోని 2 IITs, అదేవిధంగా 3 NITs కూడా వచ్చాయి. అవి ఇందాక మేము మేడంకి ఆల్రెడీ తెలుసు. మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది, మమ్మల్ని సత్కరించారు మేడం. దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం. అదేవిధంగా కలెక్టర్ సార్, PO సార్ కూడా బుక్స్ లేవని వెంటనే మాకు బుక్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2019 TDP హయాంలోని ఎవరైతే NIT, IIT సెలెక్ట్ అయ్యారో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళకి
50,000 అదే విధంగా ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళు సార్. కానీ అది ఈ మధ్యన కొనసాగించట్లేదు. దానివల్ల ఇవ్వకపోతే ఏమవుతుందంటే అక్కడికి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత సెమిస్టర్ 1లో కానీ సెమిస్టర్ 2లో కానీ డిస్కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే మేము పేద విద్యార్థులం కాబట్టి, మేము ఎస్టీ పిల్లలం, మాకు అంటే ఆర్థిక సహాయం ఉంటే మేము ఇంకా సర్వైవ్ అవ్వగలం, ఇంకా చదవగలం ముందరికి. అవి మళ్ళీ మాకు 50,000 ల్యాప్టాప్ అందజేయగలిగితే మేము ఇంకా సర్వైవ్ అవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బెస్ట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అభిరామ్, చాలా అద్భుతమైన సలహా ఇచ్చావు. నేను ఇప్పుడే కూనా సార్ కూడా రిక్వెస్ట్ చేశాను. ఇమ్మీడియట్లీ వీల్ ఇంప్లిమెంట్ ఇట్. వెరీ గుడ్ ఐడియా. వీల్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ ఇట్. ఇట్ విల్ బి డన్. థ్యాంక్ యూ. Thank you, sir, for immediate assurance to all the tribal welfare students, sir. Really, our tribal welfare students are very hardworking in nature. And also, I would like to add another point, sir. Parvathipuramaniam is known for its archery. Our students do well in sports also. Very strong and very excel in the sports. So, if sports also can be encouraged in our district in archery, it would be very grateful, sir. Janagana mana adinayaka jaya he Bharat bhagya vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Utkal Vanga Vindhya Himachala Yamuna Ganga उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद.